అభ్యర్థుల ఎంపికపైన ఉత్కంఠ. 3 ప్రధాన పార్టీల్లో మిగిలిన స్థానాలపైన కసరత్తు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్. ఇప్పటికే 4 సీట్లకు అభ్యర్థుల ప్రకటన, 13 సీట్లలో క్యాండిడేట్ల కోసం కొనసాగుతున్న చర్చలు. ఇందులో 6 స్థానాలపైన పార్టీ సిఈసిలో ఏకాభిప్రాయం. హైదరాబాద్లో అనూహ్యంగా తెరపైకి లాయర్ తబస్సుం. ఇప్పటికే 15 సీట్లకు క్యాండిడేట్లు ఖరారు చేసిన బీజేపీ. ఖమ్మం, వరంగల్ సీట్లు పెండింగ్, రేపు ప్రకటించే ఛాన్స్. ఇంకా 6 సీట్లకు క్యాండిడేట్లను వెతుకుతున్న బీఆర్ఎస్. పోటీకి దూరంగా ముఖ్య నేతలు, ఇతర పార్టీల వైపు చూపు. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లోనూ అభ్యర్థుల విముఖత. బీఆర్ఎస్ కన్నది జీరో అండి. బీఆర్ఎస్ మొన్నటిదాకా మెదక్ సీట్ ఏమన్నా వచ్చే అవకాశం ఉండేదేమో అని అనుకున్నాం, కానీ గుండు సున్నా. ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఎక్కడా కనబడతలేదు. వాళ్ళు ఇక మొత్తం ఢిల్లీకి పోయి ఈడీ, కథ, వ్యవహారము, కేసులు ఇదే సరిపోయింది వాళ్ళకి. ఇక్కడ పార్టీని గాలి కొదిలేసినారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు ఇంకెవరన్నా ఉంటే మీరు వేరే వేరే దారులు వెతుక్కోండి. అంతకుమించిన ఆప్షన్ లేదు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపైన ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ విషయంలో బీజేపీ కొంచెం స్పీడ్తో ఉండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో మాత్రం ఇంకా పలు స్థానాలపైన క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ టికెట్ల కోసం ఎక్కువ మంది పోటీ పడుతూ ఉండడంతో ఆ పార్టీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను ఇటీవల ఫస్ట్ లిస్టులో 4 సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. మిగిలిన 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉన్నది. పోటీ తీవ్రంగా ఉండడంతో సర్వేలు, సామాజిక సమీకరణాల ఆధారంగా క్యాండిడేట్లను హైకమాండ్ ఖరారు చేస్తున్నది. బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉన్నది. సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీల్లో జాయిన్ అవుతూ ఉండడం, లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ముఖ్య నేతలు వెనకడి వేస్తుండడంతో క్యాండిడేట్ల కోసం గులాబీ టీం ఎదురు చూడాల్సి వస్తున్నది. ఇప్పటి వరకు 11 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారైనప్పటికీ వారిలోనూ కొందరు ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం నడుస్తున్నది. బీజేపీ 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ముందంజలో ఉన్నది. మరో 2 స్థానాలు ప్రకటించాల్సి ఉన్నది. అయితే ఎన్నికల షెడ్యూల్ రావడంతో త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తే నియోజకవర్గాల్లో పనిచేసుకుంటామని ఆశావహులు అంటున్నారట. గురువారం కాంగ్రెస్ సిఈసి మీటింగ్ను నిర్వహించబోతుండగా శుక్రవారం బీజేపీ కూడా పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. సో ఇవాళ మళ్ళీ వాళ్ళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ కాంగ్రెస్ పార్టీది ఉన్నది. కాంగ్రెస్లో పోటీ ఫుల్ అట. నల్గొండ, మహబూబ్ నగర్, మహబాద్, జహీరాబాద్ సీట్లకు ఫస్ట్ లిస్టులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన 13 స్థానాలు. మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సిఈసి మీటింగ్లో చేవెళ్ల రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ, ఆదిలాబాద్ ఆత్రం సుగుణ, మల్కాజ్గిరి పట్నం సునీతారెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్ స్థానాలపైన ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది. 7 స్థానాల్లో మాత్రం పీఠముడులు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానాల్లో ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో సామాజిక సమీకరణాలు, సర్వేలో విన్నింగ్ పర్సంటేజీలు బేస్ చేసుకొని క్యాండిడేట్స్ను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం చర్చలు జరుపుతున్నది. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి మధ్య పోటీ ఉన్నది. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆ స్థానం దాదాపుగా పొంగులేటి ప్రసాద్ రెడ్డికే ఖాయమైందన్న టాక్ వినిపిస్తోంది. నాగర్ కర్నూలు టికెట్ను భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి ఇస్తామని సిఈసిలో పార్టీ పెద్దలు చెప్పారని, దీంతో భట్టి కుటుంబంలో ఒకరికి ఎంపీ టికెట్ ఎవరు మల్లు రవికి దాదాపు ఖరారైనందున ఖమ్మం స్థానంలో మల్లు నందినికి టికెట్ ఇవ్వకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈడ మల్లు రవికి ఇచ్చి ఆడ మల్లు నందినికి ఇస్తే అది పెద్ద దుమారం రేగుతుంది. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవిని బరిలోకి దింపే ఛాన్స్ ఉండడంతో ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న సంపత్ కుమార్కు నిరాశ తప్పేలా లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. భువనగిరి టికెట్ కోసం కూడా 2 లీడర్ల మధ్య పోటీ నెలకొంది. ఈ స్థానం నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి, పిసిసి వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. సర్వేల ప్రకారం లక్ష్మి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు కాంగ్రెస్ సర్కిల్స్లో చర్చ నడుస్తున్నదట. చివరికి ఏంటంటే ఆ నల్గొండ జిల్లాని ఈ కాంగ్రెస్ హైకమాండ్ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్కు తలొగ్గి మళ్ళీ వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందట. ఒకవేళ కనుక ఇదే జరిగితే భువనగిరి నియోజకవర్గ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టాల్సిన అవసరం కనబడతా ఉన్నది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎన్ని కావాలా మీకు ఇంకా సీట్లు? ఏం ఫ్యామిలీ పాలిటిక్స్ అండి? మీకు తప్ప ఇంకొక వేరే వాడికి ఇచ్చే అవకాశమే లేదా? ఎటుపోయిండా వెంకటరెడ్డి? అరే నేను నా టికెట్ త్యాగం చేస్తా బీసీలకు అన్నాడు కదా. నేను అవసరమైతే బీసీల కోసం నా టికెట్ త్యాగం చేస్తా అన్నాడు. మరి టికెట్ త్యాగం చేస్తా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనబడకుండా పోయిండేంది? నువ్వు ఒక బీసీ లీడర్ని లేపినవా భువనగిరిలో? నీకే ఎమ్మెల్యే టికెట్ అని ఆయన ఎవరు? అనిల్ కుమార్ రెడ్డి ఇప్పుడున్న ఎమ్మెల్యేని పార్టీ నుంచి బయటికి పోవడానికి ప్రయత్నం చేసినావా? ఆయన వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిండా?
ఆయన వెళ్ళిపోయే క్రమంలో ఒక బీసీ లీడర్ని తెర మీదకి తీసుకొచ్చినాం కదా, ఎక్కడ పోయింది ఆ బీసీ లీడర్? రామాంజనేయులు గౌడ ఆయన పేరేదో ఉంది. ఇప్పుడేంది మళ్ళా? అయితే నా అన్న కొడుకు ఇవ్వండి, లేకపోతే నా భార్యకి ఇవ్వండి ఆయన. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్ని కావాలి మీకు? మళ్ళీ ఈయన క్యాబినెట్లో మళ్ళీ బెర్త్ కావాలా? పంచుకోండి అయ్యా జిల్లా. ఒక పని చేయండి, నల్గొండ జిల్లాను ఒక దేశంగా ప్రకటించుకోండి. మీరు కోమటిరెడ్డి జిల్లా అన్న పెట్టుకోండి, రెడ్డి జిల్లా అన్న పెట్టుకోండి. మొన్న కూడా రిక్వెస్ట్ చేసిన రేవంత్ రెడ్డికి ఈ నల్గొండ జిల్లాని రెడ్డి జిల్లాగా మార్చండి అని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పేరు అన్న పెట్టండి, కోమటిరెడ్డి జిల్లా అని పెట్టండి. మళ్ళీ ఈ పేరు పెడితే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఈ ఫ్యామిలీ ఫీల్ అయింది అనుకుంటా. అసలు ఇది ఎవడు ఓట్లేసేది ఎవరు, టికెట్లు తీసుకుంటున్నది ఎవరు, అధికారం చెలాయిస్తున్నది ఎవరు? ఇన్నేళ్లుగా మీరు పనిచేసినారు కదా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఏం అభివృద్ధి చేసిరండి మీరు? మొత్తం మీ చేతుల్లోంచే, మీ కనుసన్నల్లోంచి నడిచింది కదా. ఇంత 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 ఓపెన్గా ఈ పార్టీ హైకమాండ్ కూడా వీళ్ళకి లాగులు తడుస్తాయేందో అర్థం కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ అద్దంకి దయాకర్కి ఒక పదవి ఇవ్వాలి. వీళ్ళంతా కలుస్తారు ఇక, ఉత్తము, జానా, కోమటిరెడ్డి, వీళ్ళతో డిస్కషన్స్ అవుతుండే. ఇక్కడ దయాకర్ని పెడదాం, మరి ఇది పదవి ఇచ్చేద్దామంటే, నువ్వు అదొక్కటి వదిలే, మిగతా ఏమన్నా మాట్లాడగానే అదొక్క సీటు వదిలే, మాకు వదిలేసి నువ్వు అది వదిలే అంటే ఆయన ఏంది, సరే ఈ అమ్మ ఇది ఒక్కటి వదిలేయమంటున్నారు కదా, మిగతా వాడికి యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఆయన కూడా అలా కలిసిపోయిండు. ఆయన వాళ్ళకి భయపడే తప్ప ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కడ కనబడతలేదు. ఎలక్షన్లకి ముందంతే, ఎలక్షన్ల తర్వాత అంతే, అధికారం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పరిస్థితి. సో ఈ నల్గొండ అండ్ మిగతా స్థానాల్లో ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ని కనుక మనం నిర్మూలించకపోతే, ఇది ఆపకపోతే ఈ తెలంగాణకు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ కుటుంబ సభ్యులను రెడీ చేసుకుంటున్నారు, ఎవరికి వాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా జిల్లాల్లో వాళ్ళ ఫ్యామిలీని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇక ఎవరిది రాజ్యం? హైదరాబాద్ స్థానంలో తెరపైకి కొత్త పేరు. హైదరాబాద్ ఎంపీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అలీ మస్కతీ పేరును పరిశీలిస్తున్నది. అయితే ఇప్పుడు ఒక మహిళా అడ్వకేట్ పేరు తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఉన్న షానవాజ్ తబస్సుంకు టికెట్ ఇచ్చే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం నడుస్తున్నది. కాంగ్రెస్ సిఈసి మీటింగ్లో కూడా ఆమె పేరు చర్చకొచ్చినట్టుగా తెలిసింది. ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపకురాలైన షానవాజ్ తబస్సుంకు టికెట్ ఇచ్చి బరిలోకి దింపితే మహిళా సెంటిమెంట్, ముస్లిం ఓటు బ్యాంక్ కలిసి వస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ పట్నం సునీతారెడ్డికి ఖాయమని భావిస్తున్నా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ను సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపాలని పార్టీ భావిస్తున్నా ఇప్పటికే ఆ సీటు కోసం జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రయత్నం చేస్తున్నాడు. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ స్థానాలకు అభ్యర్థుల్లో మార్పులుండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ టికెట్ కోసం ఆరెంజ్ ట్రావెల్స్ ఓనర్ సునీల్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. వరంగల్ టికెట్ పసునూరి దయాకర్కి ఇచ్చే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. ఎట్లా? ఏ పార్టీ నుంచి వచ్చిండు ఆయన? బీఆర్ఎస్ నుంచి వచ్చిండు. ఇప్పుడు ఇలా రాగానే ఇలా టికెట్. ఏం తమాషా ఇది? మరి ఈడ ఉన్న హార్డ్ కోర్ కాంగ్రెస్ లీడర్లు కొట్లాడిన వాళ్ళంతా ఎటుపోవాలండి? అరే నువ్వు అధికారంలో లేనప్పుడు గెలుపు గుర్రం అంటివి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ గెలుపు గుర్రమేనా? పవర్ నీ చేతిలో ఉన్న తర్వాత గెలిపించుకునే అవకాశం లేదా? ఆదిలాబాద్లో ఆత్రం సుగుణకి ఇవ్వాలని అనుకుంటున్న ఆదివాసీ డాక్టర్ అయిన సుమలత పేరు కూడా వినిపిస్తున్నదట. ఇక బీఆర్ఎస్లో 11 చోట్ల ఓకే చేసిరట. లోక్సభ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు 11 స్థానాలు క్యాండిడేట్లు ఖరారు చేసినట. అసలు ఎవడో కూడా తెలియదు నాకైతే. చాలామందికి అసలు ఆ 11 స్థానాలు చేసిండా అని అనుకునే కాడికి వచ్చింది. మరో 6 సీట్లకు ఎంపిక చేయాల్సి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమని భావిస్తున్న మెదక్ స్థానాన్ని ఒంటేరు ప్రతాప్ రెడ్డికి దాదాపు ఖాయం చేసినట్టు సమాచారం. అయితే ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ టికెట్ గతంలో పోటీ చేసి ఓడిపోయిన తలసాని సాయి కిరణ్కు ఇస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈసారి బరిలో దిగేందుకు ఆయన ఆసక్తి చూపట్లేదట. ఉపయోగం లేదు. దీంతో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను పోటీ చేయించాలని కేసీఆర్ కోరిండట. పద్మారావు తనకు కాకుండా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని అడగ్గా అందుకు కేసీఆర్ ఒప్పుకోలేదట. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉందట. భువనగిరి స్థానంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఫస్ట్ ఆప్షన్గా ఉన్నాడట. జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి, క్యామా మల్లేష్ పేర్లు వినిపిస్తున్నాయట. నాగర్ కర్నూలు టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఖాయమైనట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక డిసైడెడే కదా, ఆయన దానికోసమే కదా అందులోకి పోయింది. హైదరాబాద్ స్థానంలో ఎవరిని నిలపాలి అన్న దానిపైన గులాబీ పెద్దలు చర్చలు సాగిస్తున్నారు. ఇప్పటికే టికెట్లు ప్రకటించిన స్థానాల్లో కొందరు అభ్యర్థులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఉరిని అమ్మ
టికెట్లు ప్రకటించిన దాంట్లో కూడా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారట. ఈ పార్టీ ఎట్లా అయిపోయిందంటే పేక మేడలాగా కుప్పగూలిపోతా ఉన్నది. నాకు ఒకరో చెప్తా ఉన్నారు, ఒక సీనియర్, అసలు ఈ పార్టీ కనీసం ఒక ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యలేరట ఒక్క నాయకుడు కూడా. ఇప్పుడు మీరు చూడండి, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ చాలా డౌన్ఫాల్ వాళ్ళకి స్టార్ట్ అయినప్పుడు, చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, వాళ్ళు దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కొంతమంది లీడర్లు ఆ పార్టీ నాయకుడినో లేకపోతే ఆ పార్టీ ఐడియాలజీనో పట్టుకొని అట్లా ఉండేటోళ్ళు. నేను పార్టీ మారనని. ఇది అట్లా లేదు. ఈ పార్టీలో ఆ ముగ్గురు తప్ప ఎవడ పార్టీకి ఎమోషనల్గా కనెక్ట్ అయినాడు ఎవడు లేడు. అంత ఘోరంగా ఉన్నది ఈ సిచ్యువేషన్. కారణం ఏంటి? ఒకప్పుడు ఉన్నది ఈ సిచ్యువేషన్, ఎప్పుడు ఉద్యమ సమయంలో. కారణం ఏంది? మొత్తం దొంగలు దోషి పంచుగా తినడంతో ఈ సిచ్యువేషన్ వచ్చింది. అందులో వాళ్ళు కూడా ఎందుకున్నారు ఆ పార్టీలో? మనకు వచ్చింది, మనం తిన్నాం, అయిపోయింది, సింపుల్. ఆ పవర్ని ఎంజాయ్ చేసినాం, కథం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పవర్ ఎక్కడ ఉంటే అక్కడ. సో ఇట్లా ఈ కసరత్తు నడుస్తూ ఉన్నది ఆల్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక విషయంలో.